తిరుమల శ్రీవారి టిక్కెట్లని వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో తమ ఆధార్ కార్డ్ నెంబరు చిరునామాతో టికెట్ బుక్ చేసుకోవాలని దళారులను ఆశ్రయించి తమ దర్శన టికెట్ నష్టపోవద్దని టీటీడీ మరొకసారి స్పష్టం చేసింది. ఎందుకయ్యా ఇది అంటే, తమిళనాడుకి చెందిన 4 భక్తులు గురువారం ఉదయం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలో ప్రవేశించారు. వీళ్ళని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి విచారిస్తే తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదొరై పాస్పోర్ట్లోని చివరి నెంబర్లు మార్చి ఆన్లైన్లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి అధిక ధరలకు విక్రయించినట్టు చెప్పారు. దీంతో సదరు వ్యక్తుల మీద టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం టీటీడీ యాజమాన్యం దళారుల ఏరివేత పట్ల అకుంఠిత దీక్షతో ఉంది. దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురి కావద్దని టీటీడీ తెలుపుతోంది. భక్తులు పొందిన టిక్కెట్లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరోసారి పరీక్షించడం జరుగుతుంది. ఆ సమయంలో వారు పొందిన టికెట్ నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. స్వామివారి దర్శన టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా టీటీడీ మరోసారి హెచ్చరించింది.